అండ్ రెండోదేంటంటే మ్యాచ్ విన్ అయ్యాక మామూలుగా అయితే ఏంటి ఇండియన్ ప్లేయర్స్ గ్రౌండ్‌లో ఉండి మ్యాచ్ విన్‌ని సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ మన వాళ్ళు మ్యాచ్ గెలవంగానే వెంటనే రూమ్ వైపుకెళ్ళిపోయి డోర్ ఆళ్ళ మొహం మీదేశారు. ఇక్కడ గ్రౌండ్‌లో పాకిస్తాన్ ప్లేయర్స్ మన ప్లేయర్స్ వస్తే హ్యాండ్ షేక్ ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మన వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ రూమ్‌లోకి వెళ్ళడం అండ్ ఆ తర్వాత సపోర్టింగ్ స్టాఫ్ రూమ్స్‌ని డోర్స్ క్లోజ్ చేయడం అంతా ఏదో ఒక ప్రాసెస్‌లో జరిగిపోయింది. అండ్ అప్పుడే పాకిస్తాన్ వాళ్ళకి కూడా అర్థమైంది. ఈళ్ళు హ్యాండ్ షేక్ చేయడానికి రారు అని. ఒకవైపేమో ఓడిపోయాను లోపల రగిలిపోతా ఉంటారు. బాగా కాలినట్టుంది. సో, దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ గారు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మాట్లాడతా, మేము పెహల్గాం టెర్రర్ అటాక్ విక్టిమ్స్‌కి సంఘీభావం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. అండ్ అలాగే మేము పెహల్గాం విక్టిమ్స్‌తో ఉన్నామని చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ టైం. అందుకే ఈ విన్‌ని మేము ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి అంకితం చేస్తున్నామని చెప్పారు. అండ్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, యుద్ధం సమయంలో పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడిన దానికి ఇది రిప్లై అని. అయితే దీని మీద కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి. మ్యాచ్ ఆడినందుకు